ప్రభుత్వమే ముఖ్యమంత్రి కాదు. డెఫినెట్ గా ముఖ్యమంత్రి ప్రభుత్వానికి నాయకుడు, బట్ ప్రభుత్వమే ముఖ్యమంత్రి కాదు. కానీ జగన్ ప్రభుత్వమే ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి ప్రభుత్వం అనుకోని సీట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఇస్ సీట్ ఆఫ్ గవర్నమెంట్ అంటున్నాడు, సీట్ ఆఫ్ క్యాపిటల్ అంటున్నాడు. క్యాపిటల్ ఈజ్ నాట్ సీట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్, ఇస్ ద సీట్ ఆఫ్ గవర్నమెంట్. సీట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అంటే ఏముండదు, సీట్ ఆఫ్ గవర్నమెంటే సీట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ అగ్రికల్చర్ గవర్నమెంట్ ఉంటే సీఎం ఉంటాడు, సీఎం ఉంటే గవర్నమెంట్ ఉండదు. ఫస్ట్ ఈజ్ గవర్నమెంట్. అందువల్ల ప్రభుత్వము ఎక్కడ ఉంటే అక్కడ రాజధాని అంటారు. ప్రభుత్వం కాదు, ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ రాజధాని అంటారు. అలా ఉండదు, ప్రభుత్వం ఉన్న చోట ముఖ్యమంత్రి ఉంటాడు. సో మీకు వంట మనిషి ఎక్కడ ఉంటే అది వంటగది కాదు, వంటగదికి ఏర్పాట్లు ఎక్కడ ఉంటే అక్కడ వంటగది అవుతుంది, అక్కడికి వంట మనిషి వెళ్తాడు. వంట మనిషి నేను ఎక్కడ ఉంటే అదే కిచెన్ అవుతుంది అంటే అర్థం ఉందా? ఇప్పుడు రోడ్డు పైన వంట మనిషి నడుస్తుంటాడు, ఆ రోడ్డు కిచెన్ అవుతుందా? వంట మనిషి లాన్స్ లో ఉంటాడు, కూర్చుంటాడు, ముందర రూమ్ లో కూర్చుంటాడు, డ్రాయింగ్ రూమ్ లో, అది వంట కిచెన్ అవుతుందా? వంట మనిషి నేను ఎక్కడ ఉంటే అక్కడ కిచెన్ అవుతుంది అంటే దానికి ఏం లాజిక్ చెప్తాం? కిచెన్ లో వంట మనిషి ఉండాలి, కానీ వంట మనిషి ఎక్కడ ఉంటే అక్కడ కిచెన్ కాదు. సింపుల్ లెక్క కదా. ప్లేయర్ ఎక్కడ ఉంటే అది గ్రౌండ్ కాదు, గ్రౌండ్ ఉన్న చోట ప్లేయర్ ఉంటాడు. మీ కామన్ సెన్స్ కదా. ప్లేయర్ ఎక్కడ ఉంటే అక్కడ గ్రౌండ్ అవుతుందా? నేను క్రికెట్ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ అడవిలో ఉంటాడు, అది క్రికెట్ గ్రౌండ్ అవుతుందా? క్రికెట్ గ్రౌండ్ ఉన్న చోట సచిన్ టెండూల్కర్ ఉండాలి. ఇంకా మీకు డాక్టర్ ఉన్న చోట ఆసుపత్రి అనుకోవచ్చు, ఎందుకంటే డాక్టర్ దగ్గర ఎక్కడున్నా అక్కడ పేషెంట్ చూడొచ్చు. కనీసం ఆసుపత్రి కాకపోయినా అట్లీస్ట్ ఓపీస్ అంటే అవుట్ పేషెంట్ విభాగం అవుతుంది. లాయర్ జడ్జి ఎక్కడ ఉంటే అక్కడ కనీసం న్యాయస్థానం అవుతుంది, ఎందుకంటే విచారణ జరపచ్చు, నిందితులు ప్రవేశపెట్టచ్చు. కానీ నేను ప్లేయర్ నేను ఎక్కడ ఉంటే అదే గ్రౌండ్ అంటే, ప్లేయర్ ఎక్కడ ఉంటే అక్కడే గ్రౌండ్ అని అంటే అర్థం ఉంటుందా? కిచెన్ వంట మనిషి ఎక్కడ ఉంటే అది కిచెన్ అవుతుందా? సింపుల్ కదా. సో దట్ ఈస్ ద ఫండమెంటల్ డిఫరెన్స్. మీకు సీఎం ఎక్కడ ఉంటే అక్కడ ప్రభుత్వం క్యాపిటల్ కాదు, క్యాపిటల్ ఉన్న చోట సీఎం ఉంటాడు. క్యాపిటల్ ఏంటి అంటే ప్రభుత్వం ఉన్న చోట క్యాపిటల్ అవుతుంది. అందువల్ల క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి అవగాహన రాహిత్యం ఇది రెండవది. మూడవది ఏంటి అంటే ప్రత్యర్థులకు ఆయుధాలు ఇవ్వడంలో రాజకీయ